బ్రేకింగ్ అప్డేట్. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రన్వే పైనే విమానం ఉండాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ నుంచి బెంగాల్లో కోల్కతాకు వెళ్లాల్సిన విమానంలో సమస్య రావడం వల్ల ప్రయాణం ఆలస్యం అవుతుందని సంస్థ తెలిపింది. ప్రయాణికులకు రీషెడ్యూల్ లేదా రిఫండ్ చేస్తామని ఎయిర్ ఇండియా సంస్థ వెల్లడించింది. ఎయిర్ ఇండియా విమానం ఐనెక్స్ 1511 టేకాఫ్కు కాసేపటికే ముందు విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని, దీన్ని వెంటనే గుర్తించిన సంస్థ అప్రమత్తమై ప్రయాణాన్ని నిలిపివేసింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రన్వే పైనే విమానం ఉండాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ నుంచి బెంగాల్ కోల్కతాకు వెళ్లాల్సిన విమానంలో సమస్య రావటం వల్ల ప్రయాణం ఆలస్యం అవుతుందని సంస్థ తెలిపింది. ప్రయాణికులకు రీషెడ్యూల్ లేదా రిఫండ్ చేస్తామని ఎయిర్ ఇండియా సంస్థ వెల్లడించింది. ఎయిర్ ఇండియా విమానం ఐఎక్స్ 1511 టేకాఫ్కు కాసేపటికే ముందు విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీన్ని వెంటనే గుర్తించిన సంస్థ అప్రమత్తమై ప్రయాణాన్ని నిలిపివేసింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రన్వే పైనే విమానం ఆగిపోవాల్సి వచ్చింది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఆర్కే అందిస్తారు. ఆర్కే, అసలు ఏం జరిగింది? ఘజియాబాద్ నుంచి కోల్కతా వెళ్లాల్సిన విమానం ఘజియాబాద్ రన్వే పైనే ఎందుకు ఆగిపోయింది? తరచూ ఎయిర్ ఇండియా విమానాలు ఇలా సాంకేతిక లోపాలు కలగటాన్ని మనం ఎలా చూడాలి? ఎయిర్ ఇండియాలో విమానంలో ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక్కడ ప్రస్తుతానికి పరిస్థితి కనుక మనం చూసుకున్నట్టుగా అయితే ఒక్క దుర్ఘటన జరిగి 2 రోజులు ఇంకా కాలేదు. అప్పుడే ఇంకో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఎయిర్ ఇండియా ఐఎక్స్ 1511 సిరీస్ లో విమానం సాంకేతిక లోపానికి గురైంది. ఇది గాజియాబాద్, ఢిల్లీ సమీపంలోని గాజియాబాద్ నుంచి బెంగాల్లోని కోల్కతాకి బయలుదేరి వెళ్లాల్సి ఉంది. మరి అయితే విమానాన్ని ప్రయాణానికి అనుకూలంగా అంతా రెడీ చేశారు. ప్రయాణికులు అంతా రెడీ అయ్యారు. మరి విమానం కూడా టేక్ ఆఫ్ కి సిద్ధమవుతున్న సమయంలో పైలట్ ఇంజన్ లో ఫ్లైట్ లో సాంకేతిక లోపాన్ని గుర్తించాడు. వెంటనే ఏటీసీకి ఇన్ఫార్మ్ చేశాడు. అలాగే డీజీసీఏకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వెంటనే ఫ్లైట్ ని ఆపేసి సాంకేతిక సమస్యను దాన్ని సాల్వ్ చేస్తున్నారు. మరి ప్రయాణికులకు అవసరమైనటువంటి రీఫండ్ కానీ లేదంటే రీషెడ్యూల్ కానీ చేస్తాం, లేకపోతే రీఫండ్ చేస్తాం అని చెప్పేసి కూడా ఎయిర్ ఇండియా తెలిపింది. మరి అయితే ఈ ఎయిర్ ఇండియా విమానాలు చూసుకున్నట్లయితే ఇటీవల ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఇది ఇంకా రెండోది. అంటే ఆ ప్రమాదం అహ్మదాబాద్ ఘటన తర్వాత ఇది రెండోసారి. నిన్న ఒక ఎయిర్ ఇండియా విమానానికి సాంకేతిక సమస్య ఏర్పడటంతో దాన్ని కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం జరిగింది.
మరి ఇప్పుడు ఈ రోజు చూసుకున్నట్టుగైతే ఇది కూడా టేక్ ఆఫ్ ముందే అహ్మదాబాద్ ఫ్లైట్ మాదిరిగానే టేక్ ఆఫ్ ముందే ఇది ఈ రకంగా రావడంతో అధికారులు అప్రమవుతున్నారు. ముఖ్యంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ ఇండియా ఫ్లైట్లపై మొత్తంగా కూడా తనిఖీ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా ఇమీడియట్ గా వాటిని ఆపాలి, కొద్దిగా సమస్యను కూడా నిర్లక్ష్యం చేయకూడదని ఇప్పటికీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. ఈ అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలి. చిన్న నిర్లక్ష్యం కూడా చాలా ఎక్కువ ప్రమాదానికి దారి తీస్తుంది, ఎక్కువ నష్టానికి దారి తీస్తుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదని చెప్పేసి కూడా అధికారులకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక అధికారులు కూడా చాలా అప్రమత్తమయ్యారు. అప్రమత్తమైన పరిస్థితిని అదుపు చేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఈ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రతి ఫ్లైట్ పాయింట్ మీద కూడా చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేస్తుంది. ఈ ఫ్లైట్స్ కానీ ఎక్కడ కూడా అంటే ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ లెక్క నిర్లక్ష్యం వహించినా కూడా అక్కడ పరిస్థితి తీవ్రంగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ల పనితీరు దీని మీద ఇక్కడ చూస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా ఫ్లైట్లు ముందుకు తీసుకువెళ్ళాలి చెప్తున్నారు. నిర్లక్ష్యానికి మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు స్ట్రాంగ్ వార్నింగ్ ని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ నుంచి వచ్చింది. దీంతో ఇక పరిస్థితి చూసుకున్నట్టుగైతే ఇక పరిస్థితి మాత్రం ఇంకా దీంతో పాటు ఈ రోజు ఉదయం కూడా ఒక హెలికాప్టర్ కూడా ఇదే ప్రమాద ఘటనకు గురైంది. మరి ఉత్తరాఖండ్ లోని ఒక హెలికాప్టర్ ప్రమాద ఘటన గురవడంతో ఎయిర్ క్రాఫ్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఎయిర్ క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ, యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ రంగంలోకి దిగి పరిస్థితిని కూడా పర్యవేక్షిస్తుంది. ఉత్తరాఖండ్ లోని గౌరీకుండ్ దగ్గర ఒక హెలికాప్టర్ కుప్పకూలడంతో దాదాపుగా 7 చనిపోయారు. మరి ఈ అంశాన్ని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామి అధికారులకు అత్యవసరంగా ఆదేశాలు జారీ చేశారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ కూడా దీని మీద దర్యాప్తు అయితే చేస్తుంది. మరి ఇటీవల కాలంలో చూసుకుంటే నిన్నటికి ఈ రోజుకి దాదాపు 2 ఎయిర్ క్రాఫ్ట్లు కుప్పకూలాయి, 2 హెలికాప్టర్లు కుప్పకూలాయి. ఒక అహ్మదాబాద్ విమానం చూసుకున్నట్టుగైతే 279 మందిని పొట్టన పెట్టుకుంది. మరి ఈ రోజు చూసుకుంటే ఎయిర్ ఇండియా అత్యవసరమైన ల్యాండ్ అయింది. మరి ఇంకొక విషయం ఏంటంటే యూకేకి చెందినటువంటి ఒక F-35 యుద్ధ విమానం కూడా అత్యవసరంగా కేరళలోని తిరువనంతపురంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. అక్కడ కొంత సమస్య, విమానం అది హిందూ మహాసముద్రం మీద ప్రయాణం చేస్తుండగా అక్కడ కొంత సమస్య ఏర్పడిన నేపథ్యంలో దాన్ని అత్యవసరంగా ఆ యుద్ధ విమానాన్ని కేరళలోని తిరువనంతపురం ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ చేశారు. మరి విమాన ప్రయాణం అంటేనే ప్రమాదం అనే భయం అనేది ప్రజలకే కలుగుతుంది. వరుస ఘటనలు చూసుకున్నట్టుగైతే మాత్రం చాలా భయానకరంగా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా కాదు, ఇండిగో గానీ ఇంకా అన్ని సంస్థలు సంబంధించిన ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ ని క్షుణ్ణంగా ఉండాలి. ప్రజల ప్రాణాలే చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదు. మరి విమానయాన సంస్థలు మంచి విమానాలను ఉపయోగించాలి. ఈ ప్యాసింజర్లను తరలించడానికి, ప్యాసింజర్లకి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి చేరవేయడానికి. మరి ఏ మాత్రం నిర్లక్ష్యం చేస్తే భారీగా నష్టాన్ని చూడాల్సి వస్తుందని చెప్పేసి ఇప్పటికే పౌర విమానయాన శాఖ చాలా స్ట్రాంగ్ గా విమానయాన కంపెనీలను వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎంత చిన్న సమస్య వచ్చినా కూడా ఫ్లైట్స్ ని నిలిపేస్తే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ముందుకు మాత్రం వెళ్ళనివ్వడం లేదు. మరి అదే చిన్న నెగ్లిజెన్సీ ఇక్కడ చూసుకున్నట్టుగా అహ్మదాబాద్ లో జరిగింది. అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఎయిర్ ఇండియా ప్రమాదం మీద కూడా దర్యాప్తు చాలా ముమ్మరంగా సాగుతుంది. మరి అక్కడ కొంత నిర్లక్ష్యము, కొంత సాంకేతిక సమస్య ఇక్కడ టోటల్ గా కూడా ఈ ప్రమాదానికి కారణమని కూడా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఇక దర్యాప్తులో చాలా అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ ఫ్లైట్ ని ఎయిర్పోర్ట్ నుంచి ముందుకు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చే ముందు దాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. ఏ మాత్రం చిన్న తప్పు జరిగినా కూడా, అక్కడ నిర్లక్ష్యం జరిగినా కూడా మొత్తంగా కూడా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇక అలాంటి తప్పిదాలు ఇంకోసారి జరగకుండా చూడాలని చెప్పేసి కేంద్రం చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది ఎయిర్ క్రాఫ్ట్ అన్ని విమానయాన సంస్థలకు. రైట్ ఆర్కే, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.